ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఢిల్లీ పీఠం మాదే. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ప్రజల అవసరాలు తీర్చడం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆప్ ఫెయిల్ అయింది. అందుకే అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా, కుట్రలు పన్నినా ఢిల్లీలో బీజేపీ విజయం ఖాయం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఇంకా ఎంతకాలం కాంగ్రెస్ వాళ్ళు ఈ పాట పాడతారు? ఈ పాట పాడే కదా తెలంగాణలో కుర్చీ ఎక్కారు. కేసీఆర్పై వ్యతిరేకతతో దారి తప్పి మీరు కుర్చీలో కూర్చున్నారు. అంతే తప్ప కాంగ్రెస్పై ప్రేమతో తెలంగాణ ప్రజలు ఓట్లు వేయలేదని కాంగ్రెస్ వాళ్ళు గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి యథేచ్ఛగా అబద్ధాలాడుతున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. రేవంత్ ఎక్కడికి వెళ్లినా మళ్లీ పాత పాటే పాడుతున్నాడని మండిపడ్డారు. ముంబై, హర్యానాలో చెప్పినట్టే ఢిల్లీలో కూడా అవే అబద్ధాలాడుతున్నాడని గుర్తు చేశారు. ఢిల్లీ ప్రజలు రేవంత్ రెడ్డి అబద్ధాలను నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితిలో అసలు లేరని డీకే అరుణ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి బీజేపీదే భారీ విజయమని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలను ఎంపీ డీకే అరుణ తప్పుబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మరోసారి గుణపాఠం ఖాయమని డీకే అరుణ తేల్చి చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందని, ఢిల్లీలో పరిపాలన గాడి తప్పిందని విమర్శించారు. ప్రజల అవసరాలు తీర్చడం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆప్ ఫెయిల్ అయిందని ఆరోపించారు డీకే అరుణ. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఢిల్లీలో బీజేపీ విజయం ఖాయమని ఎంపీ డీకే అరుణ చెప్పారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి ఆరోపణల్లో భాగంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లి వచ్చిన అలాంటి వారిని ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు డీకే అరుణ. ఢిల్లీలో హామీలు నెరవేరుస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏం నెరవేర్చారని నిలదీశారు. పూర్తి స్థాయి రైతు రుణాలు మాఫీ చేశారా? రైతు భరోసా ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? మహిళలకు 2,500 రూపాయల భృతి ఇచ్చారా అని రేవంత్ రెడ్డిపై ఎంపీ అరుణ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏమీ ఇవ్వని రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీలో వెళ్లి అబద్ధాలు ఆడుతున్నారు అని రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్పై వ్యతిరేకతతో తప్ప కాంగ్రెస్ పార్టీపై ప్రేమతో ప్రజలు ఓట్లు వేయలేదు. అది మరిచిపోకండి అని ఎంపీ డీకే అరుణ వివరించారు. ఢిల్లీ గడ్డపై ఈసారి కాషాయ జెండా ఎగరడం పక్కా. జెండా ఎగురవేయడంలో నా వంతు కృషి నేను చేస్తానని, కొద్ది రోజుల్లో తాను ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు డీకే అరుణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.